ప్రసాద్ అమ్మ ప్రసాద్ సహకార బంధము నిలవగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కలుతుము విశ్వశాంతికి ఈరోజు జగిత్యాల ద్వారా ప్రతి నెల అన్నప్రసాదం వాసవి మాత జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా జగిత్యాల ప్రథమ దిశగా ఒక ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. వ్యాపార సంస్థల దగ్గర కూడా అన్నదాన కార్యక్రమం చేయాలనగానే మా యొక్క సభ్యుడైన ఎలిమరి సాగర్ గారి దుకాణం కొత్త బస్టాండ్ దగ్గర ఐదురామ్ లాడ్జి ముంగట ఈ కార్యక్రమం 6వ నెల అందరి ఆశీస్సులు దాతల యొక్క ఆశీస్సులతో మీ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని చెప్పి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు అన్న విధంగా అమ్మ మాకు కృప చూపిస్తుంది. ఈ మంచి సదావకాశానికి ప్రతి ఒక్క సభ్యులు కూడా మా వెంట వచ్చి సేవా కార్యక్రమంలో ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు పాల్గొంటున్నందుకు కూడా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ 6వ నెల అన్నప్రసాదం దాతగా మన దక్షిణ కాశీలో పేరు పొందిన కొండగట్టు ఆంజనేయ స్వామి మాజీ అధ్యక్షులు చైర్మన్ గారు బాసెట్టి మారుతి వజ్రమ్మ దంపతులు వారిచే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. వారి యొక్క కుమారుడు అనిల్ కుమార్ గారు కొంచెం వారి యొక్క ఉద్యోగరీత్యాలో హాస్పిటల్లో సేవ చేస్తున్నటువంటి కుటుంబం, మరి ఆయన కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్న సందర్భంగా అక్కడ రాలేకపోయారని చెప్పి మాకు తెలియడం జరిగింది. వారి యొక్క బాగా హరీష్ గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేస్తున్నందుకు వారికి కూడా హరీష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు జగిత్యాల కూడా హనుమాన్ దేవాలయం అంటే మనం అభయాంజనేయ టెంపుల్లో కూడా ప్రతి మంగళవారము సామూహికంగా హనుమాన్ చాలీస పఠనంలో అలాగే యోగాను కూడా నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన కృష్ణ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమం రావడం ప్రతి మంగళవారం ఇప్పుడు మన శ్రీరామనవమి దాకా జరుగుతుంది. వాటికి కూడా మన సభ్యులందరినీ రమ్మని చెప్పడం జరిగింది. గత 2 వారాలు పోయాను. మనందరం సభ్యులను కూడా దానికి పాల్గొనాలని చెప్పి మాట్లాడుతున్నాం. మీ అందరికి తెలియపరుస్తున్నాం. ఒక్కసారి కృష్ణ గారు ఆర్యవైశ్య కుల దేవత వాసవి మాత జన్మ నక్షత్రం నాడు అందరికీ అమ్మవారి ప్రసాదంగా ఆధ్యాత్మిక కుటుంబం జగిత్యాల వారు నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమము చాలా ఆనందదాయకము, సంతోషదాయకము. అమ్మవారి కృప అందరికీ అందాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇట్లా చేయడం చాలా చాలా బాగుంది. నిజంగా మనం పుట్టినరోజు అంటే సంవత్సరం ఒకసారి కాకుండా ప్రతి నెల కూడా ఈ రకంగా గుర్తుపెట్టుకొని ఈ అభివృద్ధి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచడము ఒక వినూత్నంగా ఉంది. అందరికీ కూడా మరి ఈ రకంగా అమ్మవారి ప్రసాదం తిని వారందరూ కూడా ఆ భగవంతుని ప్రసాదం ద్వారా లభించినటువంటి ఆ ప్రేమని, శాంతిని, దయను అందరూ పొందాలనేటువంటి సదుద్దేశంతో ఈ ఒక మెంబర్స్ చేయడము వారికి నిజంగా అభినందనీయులు. వీళ్ళు చాలా కార్యక్రమాలు వీళ్ళు ఎన్నో రకాలుగా జగిత్యాల పట్టణంలో వినూత్న రీతిలో చేస్తున్నటువంటి బృంద సభ్యులందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు లభించాలని ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నన్ను కూడా పిలిచినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ నిజంగా ఇది మంచి కార్యక్రమము. ఇలాంటి మంచి మంచి పనులు చేసుకుంటూ మనందరి జీవితాల్లో మంచిగా సంతోషంగా ఆనందంగా సాగాలని అందరికీ ఆ భగవంతునికి అమ్మవారి పాదాలకు కోరుకుంటూ జై వాసవి, జై 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 వాసవి, వాసవి మాతాకి, వాసవి మాతాకి. ముందు మీరు చేసిన సేవలు కూడా వినూత్నంగా ఉన్నాయి. నిజంగా మనిషి తన కోసం తాను జీవిస్తూ తన కుటుంబం కోసం జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మరి పేర్ల కోసం కూడా పరుల కోసం కూడా చేసినటువంటిది చాలా అభినందనీయులు. మీరు నిజంగా కూడా మనస్ఫూర్తిగా నేను దేశవానికి నమస్కారం చేస్తున్నాను. మరి నిజంగా కూడా ఇంకా ఇలాంటి మన కుటుంబాలు సమాజాన్నే కుటుంబంగా భావిస్తున్నటువంటి వీరి యొక్క సహృదయము, వీరి అందరి ఉదయాలు అందరినీ కలుపుకున్నటువంటి మీ నాయకుడు, మీ సభ్యులు చాలా నిజంగా కూడా వీరందరికీ గట్టి ఒకసారి సభ్యులతోటి మనం అభినందించాలి.
చాలా రకాలుగా వీరు పూజలయ్య అంటే మనుషులకే కాకుండా పశుపక్షాదులకు కూడా ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా కూడా అవి ఎప్పటికి కూడా నిలిచి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. నిజంగా కూడా చాలా గొప్ప పనులు చేస్తున్నారు మీరు. వీరికి నిజంగా మరొకసారి కూడా ఆ వాసవి మాత కృప లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి. पलंके जिसको है किंद भाई నమస్తే.